మనం ఇచ్చేవాడు అంతస్తుని బట్టి ఏం అడగాలో తెలుసుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధనలో అసలు ఏ కోరిక అక్కర్లేదు నన్ను అడిగితే. ఆటోమేటిక్గా సహజంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. భగవన్ నామస్మరణలో మన సంకల్పము, మన ప్రేయర్ అంటామే, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కాకూడదు, ఇవంతా అవసరమే లేదు. నామస్మరణ ఎవరైతే చేశారో అయితే భగవంతుడికి ఏమి మనకు నా సంగతి అంతా ఆయనకి తెలిసి ఉంటుందా? అంటే ఇలాంటి సందేహాలు వస్తాయి. నీవు స్మరణ చేస్తున్నావు, నీ చిత్తంతో ఆయన స్మరిస్తున్నావు, నీ చిత్తానికి నీ గొడవలన్నీ తెలుసు. నీ సంగతులన్నీ తెలిసిన చిత్తంతో కదా నువ్వు చేస్తున్నావు. ఆయనకి ఎప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? గదిలో కూర్చుని రేడియో వింటున్నామంటే ఆ గదిలో కూర్చుంటే ఆ రేడియో వినిపిస్తుంది. అలాగే నీ చిత్తంలో ఉండే ఈశ్వరుడికి నీ చిత్తంలో గొడవలన్నీ తెలుస్తాయి.